వాహనాలతో కాలుష్యం పెరగకుండా ప్రభుత్వం ఈవీ పాలసీ తీసుకొచ్చిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. దేశంలో మొదటిసారిగా అన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాలకు జీరో ట్యాక్స్ వేశామని చెప్పారు. ఆదాయం కోల్పోతున్న పర్యావరణ కోసం ఈ వెహికల్స్ ను ప్రోత్సహిస్తున్నామన్నారు. హైదరాబాద్ లో ది పార్క్ హోటల్లో బజాజ్ కంపెనీ తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ ఆటో ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు మంత్రి. సిటీలో 2800 ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు ప్రణాళికలు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం తీసుకొచ్చిన వాహన సారథి స్క్రాప్ పాలసీని వాహనదారులు వినియోగించుకోవాలని సూచించారు మంత్రి. ఏళ్ల నుంచి ఈ మోటార్ ఫీల్డ్లో మీరున్నారు. ఈరోజు ఈవీకి సంబంధించిన గోగో ఇంట్రడ్యూస్ చేస్తున్న సందర్భంగా అందరికీ కూడా అభినందనలు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్దేశము వెంటనే గమనించి బజాజ్ కంపెనీ మారుతున్న కాలానికి అనుగుణంగా మోటార్ వినియోగదారుడికి అదేవిధంగా సమాజానికి ఉపయోగపడే విధంగా వారి యొక్క ఉన్నటువంటి రీసెర్చ్ వింగ్ నుంచి మార్చుకొని ఇలా ఈవీ వెహికల్ బయటకు తీసుకొచ్చినారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ మధ్య భారతదేశంలోనే మనం ఢిల్లీ లాంటి దేశ రాజధానిని చూసుకుంటే పొల్యూషన్ కారణంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు నివాస యోగ్యం లేకుండా ఉండే విధంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈవీ పాలసీ తీసుకొచ్చి 2026 వరకు అన్ని రకాల ఈవీ వెహికల్స్కు జీరో ట్యాక్స్ ఎగ్జామ్షన్ చేసి 10 మంది తీసుకొచ్చింది. దాని ద్వారా దాని ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం నష్టం జరిగినప్పటికీ కూడా భవిష్యత్తులో సమాజానికి సంబంధించినటువంటి నష్టం జరగొద్దు అనేటువంటి ఆలోచనతోటి పొల్యూషన్ తోటి మనం కూడా హైదరాబాద్ కానీ మిగతా ప్రాంతాల్లో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి రావద్దు అనేటువంటి ఒక ముందు చూపుతోటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇటువంటి నిర్ణయం తర్వాత అటు ఈవీ వెహికల్స్ కానీ ఇటు సిఎన్జి కానీ అటు ఎల్పిజి కానీ చాలా రకాలుగా 2 వీలర్ నుంచి లగ్జరీ కార్స్ దాకా కూడా ఇలా ట్యాక్స్ ఎగ్జెంప్షన్ సంబంధించినటువంటి ఒక బెనిఫిట్ పొందుతూ ఉన్నారు. వెహికల్ సేల్ కూడా పెరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించి RR రింగ్ రోడ్ లోపల ప్రతిదీ కూడా అన్ని రకాల వెహికల్స్ అంతా కూడా ఈవీ చేయాలి, లేదా సిఎన్జి చేయాలి, లేదా ఎల్పిజి చేయాలి, పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి దానిలో భాగంగా ఆర్టీసీ సంస్థ కూడా ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి పిఎంఈ డ్రైవ్ కింద ఒక 2800 బస్సుల్ని ప్రత్యేకించి హైదరాబాద్లోనే నడపాలి అనేటువంటి ఆలోచనతో ప్రతిపాదనలు చర్చలు కొనసాగుతున్నాయి. కొంత బయట దుష్ప్రచారం కూడా జరుగుతోంది. ఉదాహరణకు ఆర్టీసీ మహిళలకు ఫ్రీ ఇచ్చిన తర్వాత ఆటోకు కొంత ఇబ్బంది కలుగుతుంది. ట్రావెల్ చేసే వాళ్ళు ఇంటికి పోయి బస్సు ఎక్కించుకురాదు, బస్సు బస్ స్టాండ్ నుంచే పోతుంది. ఆటో పబ్లిక్ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బస్ స్టాండ్కి చేరవేయడానికో లేకపోతే ఆటో వాళ్ళ గమ్యం నుంచి ఎక్కడైతే మెట్రో దిగుతారో మెట్రో నుంచి ఇంటికి చేరడానికి ఆటోను వాడతారు. ఇంతకుముందు కానీ ఇప్పుడు కానీ. ఇప్పుడు హైదరాబాద్లో కొంత సీలింగ్ చాలా కాలం నుంచి కొత్త ఆటోకు మనం పర్మిట్ ఇస్తలేము. దానికి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఆటో పర్మిట్ ఇవ్వడం ద్వారా అదొక ఆలోచన చేసే ప్రయత్నం చేస్తుంది.